హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ చెట్టి సతీష్. అయితే ప్రజెంట్ ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఏం చెప్తున్నా అంటే ఒక 2 కర్రీస్ చూపిస్తాను. చిన్న షాపింగ్కి వెళ్ళాను, అది కూడా చూపిస్తాను. అల్లు అర్జున్ మాల్ అంటారు, మేబీ మీకు తెలిసే ఉంటుంది. మైత్రివనం దగ్గర, మైత్రివనం కాదు, సత్యం థియేటర్ దగ్గర. కర్రీ ప్రాసెస్కి వచ్చేస్తే బీరకాయ కర్రీ అండ్ మెంతుకూర కర్రీ అనమాట. మన ఛానల్లో ఇవి ఫస్ట్ టైం చేస్తున్నాం. బీరకాయలకి పైన పొట్టు తీసేసుకొని కట్ చేసుకున్నా, చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నా. నేనైతే నాకు అలా ఉంటేనే ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిగడ్డ ఒక సర్వ పెట్టుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఇంకా పోపు దినుసులు అన్నీ వేసి ఆయిల్ తగినంత వేసుకొని అవన్నీ కొంచెం పచ్చివాసన పోయేలాగా మగ్గినాక బీరకాయలు వేస్తున్నాను అనమాట. దీన్ని శనగపప్పుతో కూడా చేసుకోవచ్చు, మస్తు ఉంటుంది. కానీ నాకు ఆ రోజు 2 కర్రీస్ ఉన్నాయి కదా, ఇంకెందుకులే అని శనగపప్పు యాడ్ చేయలేదు. కానీ శనగపప్పుతో కూడా మస్తు ఉంటుంది, పెసరపప్పుతో కూడా బాగుంటుంది అనమాట. ఒకవేళ ట్రై చేయాలి అనుకునే వాళ్ళు ట్రై చేయండి, లేదంటే నెక్స్ట్ టైం నేను ట్రై చేస్తే ఖచ్చితంగా వీడియో పోస్ట్ చేస్తాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి అది కొంచెం మగ్గగానే అందులో ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ స్టార్టింగ్లోనే యాడ్ చేసుకున్నాను ఆనియన్స్కి. ఇంకా కారం, ఉప్పు తగినంత యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా అలా పక్కకు తీసుకోవడమే, కొంచెం మగ్గినాక పక్కకు తీసుకోవడమే. అయితే మీరు బీరకాయ కూరని ఎలా చేస్తారనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తారు. కొంచెంమంది పొట్టుతోటే చేస్తారు, కొంచెంమంది పొట్టు లేకుండా చేస్తారు, కొంచెంమంది ఏమో దాంట్లో రొయ్యలని అవన్నీ ఇవన్నీ వేసుకొని చేస్తారంట. నేనైతే ఓన్లీ ఇలా చేస్తా, లేదంటే పప్పులు యాడ్ చేస్తా. ఇది వచ్చేసి మెంతుకూర అనమాట. మెంతుకూర అయితే మా ఇంట్లో చేయడం ఫస్ట్ టైం, కానీ బాగుంది. చపాతీలోకి ఇంకా బాగుంది, అన్నంలోకి కూడా బాగుంది. మా బావకి నచ్చింది అనమాట. దీనికి కూడా ఏం లేదండి, ఈజీ ప్రాసెస్. ఇదండి, ఫస్ట్ అయితే ఆనియన్స్ తీసుకొని అవి కొంచెం మగ్గుతుండేటప్పుడు ఎమ్మటే ఇది టమాటా వేసా అనమాట. టమాటా వేసినాక అవి కూడా మగ్గేటప్పుడు, అవి కూడా తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా మగ్గుతాయి అన్నమాట. అయితే ప్రజెంట్ ఇప్పుడు నేను ఈ 2 కూరలు చేసుకుంటూ, ఆ రోజు టిఫిన్ ఏ వీడియో తీయలేదు నేను. మరి టిఫిన్కి మేబీ ఆ రోజు ఏ టిఫిన్ చేయలేదు, లేదంటే వీడియో తీయలేదు నాకు క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే ఇవి చాలా డేస్ వీడియోస్ అనమాట. ఈరోజు స్టోరేజ్ ఫుల్ అవుతుందనేసి బరాబర్ ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఈరోజు 2 వీడియోలు వస్తాయి, చూసేసేయండి. ఎర్రగడ్డ వీడియో నెక్స్ట్ పెడతానమాట. అది కొంచెం లాంగ్ ఉంది మంచిగా, అంటే అట్ ద సేమ్ టైం నేను తీసింది అంతే ఉంది, వీడియో కూడా మళ్ళీ అందులో మంచిగా అన్నీ ఉన్నాయి చూపించేవే, అందుకనేసి కొంచెం లేట్ చేస్తున్నా. ఇదైతే చూసేసేయండి. ప్రజెంట్ కొంచెం ఇక మగ్గినాయి కదా అని దాంట్లో వేసుకున్నాను అనమాట. సాల్ట్ వేసుకున్న తర్వాతకి సాల్ట్ వేసుకొని కొద్దిసేపు అట్లా మగ్గనిస్తున్నాను అనమాట. మగ్గనిచ్చినాక పసుపు వేసాను. పసుపు తర్వాత ఆకుకూర వేయాలి. ఆకుకూర బిట్టు మరి ఎందుకు ఇంట్లో రికార్డ్ కాలేదు. నేను రికార్డ్ అవుతుందని అనుకుంటున్నా. ఇలాంటి మిస్టేక్స్ అయితే నేను ఎన్నో చేస్తున్నా. కెమెరా పెడుతున్నా కానీ అది ఆన్లో ఉందా లేదా అనేది అయితే చూసుకోవట్లేదు. అంటే వీడియో రికార్డ్ అవుతుందా లేదా అని చూసుకోవట్లేదు. మెంతుకూర నేను ఆల్మోస్ట్ 20 రూపీస్ తీసుకొచ్చా, 3 కట్టలు వచ్చినాయి. కానీ అది మెంతుకూర ఎంత తక్కువ ఉంటే అంత టేస్ట్ ఉంటుందంట. ఎక్కువ వేసినా కానీ చేదవుతుందంట. మాకైతే సరిపోయింది 3 కట్టలు మంచిగా. కానీ చాలా బాగుంది, హెల్త్కి కూడా మంచిదంట. తినని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా తినండి. ఎప్పుడైనా వీక్లీ 2 తిన్నా సరిపోతుంది. కానీ మస్తుంది కూర అయితే. నెక్స్ట్ వచ్చేసి కారం వేసుకున్న. కారం కూడా సరిపడా వేసుకోండి. ఇది ఆకుకూర కదా అని కొంచెంమంది ఆకుకూరలకి కొంచెంమంది ఎక్కువ వేసుకుంటారు, కొంచెంమంది చాలా తక్కువ వేసుకుంటారు. మామూలుగా మనం రెగ్యులర్ కూరలకి ఎలా వేస్తానో అలానే వేసాను అనమాట. నేనైతే మంచిగా ఉంది. కొంచెంమంది ఆకుకూరలలో మసాలాలు వేస్తారని తెలిసింది, అస్సలు వేయకండి. ఫైనల్గా అయితే ఆఫ్టర్నూన్ అయింది, ఇక నేను లంచ్ చేస్తున్నాను. నేను కొంచెం ఆయిల్ ఎక్కువగానే యూజ్ చేసుకుంటా కర్రీస్లో. ఇక ఈవినింగ్ టైం అయిందనమాట. మాకు ఈజీ బై నుంచి మెసేజ్ వచ్చిందనమాట. అంటే మేము ఎప్పుడు ఈజీ బై నుంచి యూస్ చేసినప్పుడల్లా వాళ్ళు మెసేజ్ పంపిస్తారు ఆఫర్స్ ఉంటే. అయితే వచ్చినాయి, సరేలే కొందాం, ఎట్లాగో జనవరి కూడా వస్తుంది కదా అనేసి మేము ఇంకా అలా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఆల్మోస్ట్ అప్పటికి 7:30 అలా అవుతుంది. ఆ రోజు కొంచెం లేట్ అయింది. మా బావ వచ్చేలోపు మేము రెడీ అయ్యి ఆయన వచ్చేలోపు లేట్ అయ్యి 7:30 అయిందనమాట.
మా పాప చూడండి ఆ స్టాచ్యూ చూసి అసలు బాగా ఎంజాయ్ చేస్తుంది. ఎక్కడ తీసుకెళ్ళినా కానీ వాటిని అన్న అన్న అని పిలుచుకుంటా సెకండ్ ఇవ్వమంటుంది, ఐఫై కొట్టమంటుంది. కానీ మా పాపను బయటికి తీసుకెళ్తే మాత్రం మస్తు ఎంజాయ్గా ఫీల్ అవుతుంది అనమాట. ఫీల్ కావడం కాదు, మస్తు ఎంజాయ్ చేసిద్ది. నా షాపింగ్ నేను చేసుకుంటున్నా, కొద్దిసేపు మా బావ చూసుకున్నాం అనమాట. ఆయన చూసుకునేటప్పుడు నేను షాపింగ్ చేసుకున్నాను, నేను చూసుకునేటప్పుడు ఆయన చేసుకున్నాను అనమాట. ఫైనల్గా అయితే మేము ఏమి కొనలేదండి. ఎందుకు అంటే ఎంత చూసినా మాకు నచ్చట్లేదు, కొత్త స్టాక్ ఏం అనిపించట్లేదు. అయితే అక్కడ సేల్స్ గర్ల్ని అడిగిన అనమాట, ఏంటి అంటే ఇది ఓల్డ్ స్టాక్ పైన ఆఫర్ ఉంది సార్, న్యూ స్టాక్ పైన కాదు, ఓల్డ్ స్టాక్ని ఆఫర్లో పెట్టిర్రు అనేసి చెప్పారనమాట. ఓల్డ్ స్టాక్ మనకెందుకులే, న్యూ స్టాక్ వచ్చినప్పుడు వద్దాంలే అనేసి అనుకున్నాం అనమాట. ఇంక అక్కడ వెళ్ళిపోతుంటే మా పాప వద్దంటుంది, ఆడుకుందామంటుంది. ట్రైల్ వేసినాం, అన్నీ బాగానే ఉన్నాయి కానీ కొన్ని ఏమో సైజ్ సరిపోతున్నాయేమో, అది నచ్చితేనేమో సైజు కొంచెం అటు ఇటు ఉంటుంది. ఇవి వద్దులేని మ్యాక్స్లోకి వచ్చేసిన. ఇది వచ్చేసి మ్యాక్స్ అనమాట. మ్యాక్స్లో కూడా బాగుంటుంది. ఇంత ముందుకు వెళ్ళిందేమో మేము ఈజీ బై. అలా మా సాల్వీకి నాకు మస్తు సెట్ అవుతున్నాయి డ్రెస్సులు అయితే. మంచిగా అంటే లాంగ్ టైం వస్తాయి, ఎట్ ద సేమ్ టైం బాగుంది క్వాలిటీ కూడా. మా పాపకి మీరు అప్పుడప్పుడు వీడియోస్లో గెస్ట్ చేసినట్టయితే షార్ట్ టీషర్ట్స్ వేస్తుంటాం, అవన్నీ ఈజీ బైలో కొన్నాయి. బయట ఎక్కడ కొన్నాయి కాదు. ఎప్పుడో ఒకసారి చూపిస్తాం మేము ఈజీ బైలో కొన్న ఐటమ్స్ అన్నీ చూపిస్తాం మ్యాక్సిమం వీలైనంత వరకు. ఆల్మోస్ట్ ఇంకా కొన్ని పాడైపోతున్నాయి కూడా. ఇంకా మ్యాక్స్లోకి వచ్చి చూస్తున్నా అనమాట. కాస్ట్ ఈజీ బైకి మ్యాక్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడైతే ఈచ్ 1,600 అలా ఉంటాయి అన్నమాట. ఈజీ బైలో అంత ఉండవు, మంచిగా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి కానీ క్వాలిటీ బాగుంటుంది. మ్యాక్స్లో కూడా ఇంకా అంటే మ్యాక్స్లో ఏంటంటే మ్యాక్స్ తక్కువ అని కాదు, మ్యాక్స్ ఇంకా పెద్ద బ్రాండ్ అనమాట, మంచి మంచి బ్రాండ్స్ ఉంటాయి. ఫైనల్గా అయితే వద్దులే, మ్యాక్స్లో కూడా నచ్చలే. ఒక 3 ట్రై చేసిన, నచ్చలేదు. ఇక వద్దులే అనేసి రిటర్న్ అయిపోయినా అనమాట. ఇంకా టైం ఉంది కదా, పొద్దున్న లేసి ఎడిటింగ్ చేస్తున్నా కదా, అందుకని ఆవులింతలు వస్తున్నాయి. ఇంకా మనకి టైం ఉంది కదా అనేసి వస్తున్నాం అనమాట. ఫైనల్గా అయితే ఇది వచ్చేసి ఎస్ఆర్ నగర్ అనమాట. ఇవన్నీ దాటేస్తున్నాం. ఎక్కడ లొకేషన్ అంటే ఇదంతా స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది, బాగా మస్తు ఉంటుంది. ఈ బహార్ కేఫ్లో కూడా భలేగా ఉంటుంది, బహార్ బిర్యానీ కూడా భలేగా ఉంటుంది. ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. ఇవి కూడా 2 బ్రాంచులు ఉంటాయి, ఒకటి పోలీస్ స్టేషన్ దగ్గర, ఇంకోటి వచ్చేసి ఇటు అనమాట, పాత పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటుంది. అది బాగుంటుంది, ఇది బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి, ఇక్కడ సిటీలో ఉండే వాళ్ళు అయితే. మాకైతే మేము స్టార్టింగ్లో బాగా బహార్కే వెళ్ళే వాళ్ళం, పార్సల్ తెప్పించినా బహార్కే తెప్పించే వాళ్ళం. కానీ ఈ మధ్య పార్సల్ తగ్గినాయి, మేము వెళ్ళి తినడం కూడా తగ్గినాయి అనమాట. ఎందుకు అంటే మా సాల్వి పాప ఎక్కువ తినట్లేదు. అయితే మీకు ఎప్పటి నుంచో చూపించట్లేదు. ఇది వచ్చేసి మా ఏరియాకి గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట, పెద్దదిగా మా ఏరియాలోనే పెద్దదనమాట గవర్నమెంట్ హాస్పిటల్. అంటే డెలివరీస్ ఆల్ మిక్స్ చూస్తారనమాట ఇలా. ఇది రీసెంట్గానే స్టార్ట్ చేశారు, మేము సిటీకి వచ్చినాకనే స్టార్ట్ చేశారు. కానీ ఓపెన్ మాత్రం 2021లోనే అయింది. కానీ బాగా చూస్తారంట. నేను ఒక్కసారి ఏమి వెళ్ళినా, మా బావకి కుక్క కరిస్తే అందులో చేసే డాక్టర్ దగ్గరే అనమాట మేము కూడా చూపించుకునేది. ఇక్కడ ఆయన ఓన్గా క్లినిక్ పెట్టుకుండు మా ఇంటి దగ్గర. ఆయనే సజెషన్ చేసిండు అనమాట, ఎందుకు మనీ వేస్ట్, అక్కడ ఎలాగో నేనేగా చూస్తా కదా, 4,500 ఏమో అవుతాయి అనేసి వద్దులే అక్కడికి రాసిండు. ఆయనంతటా ఆయనే రాస్తే మళ్ళీ ఆయన దగ్గరే వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకున్నాను అనమాట. గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేసే ఆయన ఇక్కడ ఓన్గా పెట్టుకున్నాను అనమాట. తనకి 3 బ్రాంచులు ఉన్నాయి, దాంట్లో మా ఏరియాలో ఉండే దాంట్లో మేము చూపించుకుంటున్నాం అనమాట. అంటే సిటీకి వచ్చిన కానీ ఆయన దగ్గరే చూపించుకోవడం, ఇక మిగతా ఎక్కడ ఏం చూపించుకోలేదు. ఫైనల్గా అయితే మా ఏరియాకి దగ్గరలో ఉన్నాం. అయితే ఇక్కడ ఏంటి అంటే ఇక అప్పటికే లేట్ అయింది. ఇది లక్ష్మీ నరసింహ కర్రీ పాయింట్, ఎట్ ద సేమ్ టైం బిర్యానీ పాయింట్ కూడా మస్తు ఉన్నాయి. మా తమ్ముడు ఒకసారి తెచ్చిండు, 270కి ముగ్గురికి మంచిగా సరిపోయిందనమాట. కానీ మస్తుంది టేస్ట్ అయితే. ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఖచ్చితంగా. ఎనీ టైం మస్తు రష్ ఉంటుంది, ఎప్పుడు చూసినా రష్ ఉంటుంది. అది ఎందుకు అర్థం కాదు, ఎంత టేస్ట్ ఉంటే అంత రష్ ఉంటుంది. అదొక్కటే గమనించవచ్చు ఎవరైనా. మిగతా వాటికాడ అంత ఉండదు, అక్కడ టేస్ట్ ఉంటుంది బాగానే. చూసిరా మా ఏరియా ఎప్పుడైనా ఇట్లా సందడిగా ఉంటుంది అనమాట, ఎప్పుడు చూడు అదే. ఫైనల్గా అయితే ఇక మేము ఆ రోజు అప్పటికే టైం ఎంత అవుతుందంటే
10 అవుతుంది, 10:15 అలా అవుతుంది అనుకుంటా. ఇంకా ఇప్పుడు అప్పుడేం పోయి వండుకుంటాంలే అనేసి, మార్నింగ్ కర్రీస్ కూడా లేవు, ఏం వండుకుంటాంలే అనేసి ఫ్రైడ్ రైస్ తీసుకెళ్దామని ఫ్రైడ్ రైస్ సెంటర్కి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడ తీసుకోవడం కూడా ఫస్ట్ టైం, ఎందుకంటే టైం దాటిపోతుంది, ఇంక ఎక్కువ ఉండవు షాప్స్ అని ఇక తిరగదలుచుకోలేదు. ఇంక ఇక్కడ తీసుకుందామని ఇంకా మా పాపకి సాసు చూస్తే చాలు నాయన అయిపోయింది. పిట్ట సాసు చూసింది ఒకటే పెట్టమంటుంది, మాకేం పెట్టబుద్ధి కావట్లేదని పెట్టకపోతే ఏడుస్తుంది. ఏడుస్తుంటే వాళ్ళందరేం విచిత్రంగా చూస్తుర్రు. మమ్మిట్ట కాదులే పోతే ఆమెకు సాస్ పెట్టడం ఏం కొత్త కాదు కదా అని సాస్ పెట్టినాం అనమాట. చూడండి వాళ్ళందరూ విచిత్రంగా చూస్తారు. ఎంత డైవర్ట్ చేసినా డైవర్ట్ కాలేదు. గిట్ట కాదులే అనేసి ఒక 2-3 సిప్పులు పెట్టి గట్టిగా ఇంకా బయటకు తీసుకొని పోయినాం అనమాట. బయట తీసుకొని పోయి తిప్పినాం. ఇంక అప్పుడేం వీడియో షూట్ చేయలేదు నేనైతే. వీళ్ళు ఫ్రైడ్ రైస్ ఎంత నేను చేసుకున్నా కానీ నాకు వీళ్ళ దగ్గర తింటే అదో టేస్ట్ వస్తుంది ఖచ్చితంగా. మరి అది బియ్యంలో చేంజ్ ఉంటుందో లేకపోతే వాళ్ళు వాడే ఐటమ్స్లో చేంజ్ ఉంటుందో ఎందులో ఉంటుందో నాకైతే తెలియదు, కానీ వీళ్ళ దగ్గర అయితే భలేగా ఉంటుంది. ఆటోమేటిక్గా టేస్ట్ మారిపోతుంటుంది. నేనైతే ఖచ్చితంగా చెప్తా అనమాట. ఫైనల్గా అయితే మా ముగ్గురికి 3 ఫ్రైడ్ రైస్లు, ఒకటి గోబీ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట. ముగ్గురం కూడా ఫుల్గా తినలేకపోయినాం. ముగ్గురం కూడా కొంచెం కొంచెం ఉంచినాం అంతే. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కళ్ళు అయితే ఎండ్ వరకు చూసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.